హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ చక్రి. తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో చోటు లేదు లేదా స్టార్లు అవ్వలేరు అనే నోషన్ని బద్దలు కొడుతూ మన తెలుగు హీరోయిన్ కూడా స్టార్ అయిందిరా అనిపించుకునే స్థాయికి ఎదిగారు వైష్ణవి చైతన్య. బేబీ సక్సెస్ తర్వాత మళ్ళీ సిద్ధు అండ్ బొమ్మరిల్లు భాస్కర్ అండ్ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారి ప్రొడక్షన్లో జాక్ అనే మూవీతో మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ ఒక పాజిటివ్ రివ్యూని సొంతం చేసుకుంది అండ్ మూవీ కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ మూవీ గురించి అండ్ తన జర్నీ గురించి వైష్ణవి ఏం చెప్తున్నారో ఆవిడ మాటలోనే విందాం. హాయ్ వైష్ణవి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. శ్రీరామనవమి అందరం అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా గ్రాండ్గా అండ్ సంబరాలతో చేసుకుంటారు. హౌ డూ యూ డూ? ఒక హైదరాబాదీ అమ్మాయి ఎలా చేసుకుంటారు? మీ ఫ్యామిలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సేమ్ అండి, అంటే పొద్దున్న లేచి అన్ని కార్యక్రమాలు ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ చేసి ఇంకా సాయంత్రం అలా టెంపుల్కి అందరం మమ్మీ డాడీ ఫ్యామిలీతో అందరితో కలిసి టెంపుల్కి వెళ్ళడం, ఇంకా 2-3 టెంపుల్స్ వెళ్ళి అలా ఇంటికి వచ్చేసి అలా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోడం. యా 100%. బిగ్ మూవీ యా సో హౌ యూ ఫీలింగ్? ఎలా అనిపిస్తుంది? బేబీ తర్వాత చాలా లవ్ అండ్ సపోర్ట్ వస్తూనే ఉంది అండ్ ఈ మూవీ కూడా నాకు అంతే లవ్ అండ్ సపోర్ట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ బిలీవ్ దట్. సో ఏంటి, ఎట్లా ఉండబోతుంది మీ రోల్? వైష్ణవిని మరిపించబోతుందా జాక్లో ఉండే వైష్ణవి రోల్? డెఫినెట్గా ఇది డిఫరెంట్ క్యారెక్టర్. ఇందులో ఒక కొత్త ఎలిమెంట్ ఉంటుంది నా క్యారెక్టర్లో, ఒక ఫన్ ఉంటుంది క్యారెక్టర్లో అండ్ 2 షేడ్స్ ఉంటాయి. ఒక షేడ్ నుంచి ఇంకో షేడ్కి మారడానికి దిస్ వన్ నైస్ ట్రాక్, చాలా ఫన్నీ ట్రాక్ ఉంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బేబీ హ్యూజ్ సక్సెస్, అంటే అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఒక సక్సెస్ అవుతుంది అనుకున్నారు, ఇట్ వాజ్ హ్యూజ్ సక్సెస్. దాని తర్వాత మీ మీద చాలా బాధ్యత ఉంటుంది. సో చూస్ చేసుకునేటటువంటి పాయింట్స్, ఈ మూవీ చూస్ చేసుకున్నప్పుడు ఎట్లాంటి అంశాలు దృష్టిలో పెట్టుకున్నారు మీరు? జాక్ చూస్ చేసుకునేటప్పుడు ఇది జస్ట్ పెద్ద సినిమా అని చూస్ చేసుకున్నారా, లేకపోతే డిడ్ యు లైక్ యువర్ రోల్? లెట్స్ ఫ్రమ్ డే వన్ నాకు ఛాలెంజింగ్ రోల్స్ అంటే, యూనిక్ రోల్స్, డిఫరెంట్ రోల్స్ అంటే నాకు చాలా ఇష్టం. బొమ్మరిల్లు భాస్కర్ గారు ఆయన హీరో క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఆయన త్రూ అవుట్ సినిమాలన్నీ మనం చూస్తున్నాం, కరెక్ట్, గుర్తుండిపోతాయి రోల్స్ అన్ని. కరెక్ట్. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది? రషెస్ కానీ సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. అది చాలా ఇంట్రెస్టింగ్గా, ఫన్నీగా అండ్ భాస్కర్ సార్తో వర్క్ చేయడం అసలు వన్ బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ. మాలాంటి యాక్టర్స్ ఎంతోమందికి డైరెక్టర్స్ లైక్ భాస్కర్ సార్తో వర్క్ చేయడం అనేది డ్రీమ్. లైక్ మనం ఆయన సాంగ్స్ కానీ వాళ్ళ మూవీస్ కానీ వింటూ మనం మన వైబ్ అవంతా చూస్తూ మనం వైబ్ ఇక్కడికి వచ్చాం కదా. బట్ నౌ భాస్కర్ సార్ సినిమాలో ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం అసలు చాలా పెద్ద అచీవ్మెంట్ అండ్ చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను. ఓకే, అండ్ మీ రోల్లో బాగా నచ్చిన, స్ట్రాంగ్గా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి ఈ జాక్ మూవీకి? యాక్చువల్లీ చాలా ఉన్నాయి, కాకపోతే కొంచెం నేనేమైనా స్లిప్ అయిపోతానే చూస్తున్నా. ఎక్కడ ఏమాత్రం కొంచెం టంగ్ స్లిప్ అయితే స్టోరీ బయటకు వస్తా చాలా భయపడుతున్నాను. ఏం అడిగినా సరే బాగుంది, కాంట్రాస్ట్ ఉంది, ఇది చెప్తున్నారు కదా, రోల్ గురించి చెప్తలేదు. ముస్లిం అమ్మాయి ఉంటుంది. ఓకే, అఫ్షాన్ అమ్మాయి పేరు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. షేడ్స్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు మేము బేబీలో చూసాం గ్రే షేడ్, నెక్స్ట్ వచ్చిన లవ్ మీ కొంచెం థ్రిల్లర్ జానర్. ఈ మూవీలో మీ రోల్ ఎలాంటి షేడ్స్ ఉంటాయి? మాకు స్టోరీ ఏం చెప్పొద్దు. నేను చూస్తున్నా, నేను ఎంతవరకు రివీల్ చేయొచ్చు, చెప్పినట్టు ఏం చెప్పొచ్చు అని ఆలోచిస్తున్నాను. ఈ రోల్లో కోపం ఉంటుంది, కొంచెం 100% కోపం ఉంటుంది, ఫన్ ఉంటుంది, చిన్న రొమాన్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, చాలా ఉంది, రొమాన్స్ ఉంటుంది. అట్లా ఇంకా సిద్ధు గారు ఇంకా చాలా ఫన్ జనరేట్ అయ్యి. సో ఫస్ట్ మిమ్మల్ని ఈ టీం మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? ఫస్ట్ ఎస్విసిసి నుంచి కాల్, భాస్కర్ సార్ కూడా. ఓకే, మీకు ఇది టీమ్, ఇతను హీరో, సిద్ధు హీరో అండ్ భాస్కర్ గారి డైరెక్టర్ అన్నప్పుడు హౌ వాజ్ యువర్ మీ ఫీలింగ్స్ ఏంటి? ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, బట్ ఆల్సో నాకు ఉంటుంది కదా భయం కొంచెం. ఐ నో భాస్కర్ సార్ ఇస్ అ వెరీ గ్రేట్ డైరెక్టర్. సిద్ధు గారు టిల్లు చూసినాము, టిల్లు స్క్వేర్ చూసినాము. హీ ఈస్ వన్ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఎస్విసిసి ఇస్ అ వెరీ గుడ్ బ్యానర్, పెద్ద బ్యానర్. సో ఆ ఎక్సైట్మెంట్తో పాటు చిన్న భయం కూడా ఉండింది. బట్ సెట్లో ఇంకా వచ్చిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్ ఇంకా డబుల్ అవ్వడం కానీ, ఆ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవ్వడం కానీ అయింది.
సిద్ధు చాలా ఈవెన్ ఆఫ్ రికార్డ్ కూడా ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, ఆయన టైమింగ్ కానీ అదంతా, అండ్ ఆన్ స్క్రీన్ మనకు తెలిసిన విషయమే. ఎలా మ్యాచ్ చేస్తారు అంటే మీరేమో బయట రిజర్వ్డ్గా లెస్ స్పోకెన్, స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ కూడా సెటిల్ చాలా అద్భుతంగా చేస్తారు, కానీ ఈ యాంగిల్ సిద్ధు ఉన్న యాంగిల్ మీ యాంగిల్ డిఫరెంట్ కంప్లీట్. సో ఎలా మ్యాచ్ చేశారు దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నాకు డే యూ సెడ్ సటిల్గా పర్ఫార్మెన్స్ చేస్తారు అండ్ ఆల్. డే వన్ నాకు భయపడ్డా నేను, అబ్బా ఈయన ఎనర్జీ నేను ఎట్లా మ్యాచ్ చేస్తాను, ఏంది ఇది నాకు పెద్ద టఫ్ స్పాట్లా ఉంది అని. బట్ దెన్ యాక్చువల్లీ కొంచెం కష్టమే అయింది. ఆయన డైలాగ్స్ స్క్రిప్ట్ ఇస్తారు మాకు, నేను ఏదో ప్రిపేర్ అయిపోయి క్యారవన్లో వెళ్ళిపోతాను. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్నది కాకుండా ఇట్లా వేరేది ఏదో వచ్చేస్తుంది. అంటే ఆయన స్టైల్లో ఇంప్రూవైజ్ చేసుకుని ఓన్గా చేసుకుని చెప్పేస్తారు. అది ఆయన స్టైల్లో ఆ డెలివరీ అవ్వగానే నాకు నవ్వు వచ్చేయడం, కానీ నేను అలా నవ్వుతూ ఉండేదాన్ని. ఇంకా నా డైలాగ్స్ నేను మర్చిపోయి అసలు ఏం చేస్తున్నాడు ఈ మనిషి అని చెప్పి అలా చూస్తూ ఉండిపోయేదాన్ని. సో అప్పటికే మీకు ఆయన డైలాగ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు కూడా తెలుసు ఈయనేంటి ఇది మార్చేసి ఆయన స్టైల్లో చెప్పేసరికి. సో మీరు ఇంప్రూవైజ్ చేయడం అట్లా ఉందా లేదంటే ఇద్దరం డైరెక్టర్ చెప్పేశారు. కానీ డైరెక్టర్ బెస్ట్ థింగ్ ఏంటంటే మాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చేసారు, ఇదమ్మా సీన్, ఇది థీమ్, ఇది ఇంకా చేయండి అని ఫ్రీడమ్ ఇచ్చేసరికి ఇంకా మేమిద్దరం రిహార్స్ చేసుకొని అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అదర్స్ క్యారెక్టర్స్ అక్కడికి వచ్చి ఇంకా వి డిడ్ ఇట్. సో ఫస్ట్ మూవీ అండ్ సెకండ్ మూవీ కొంచెం అంటే మీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ కానీ హీరోస్తో కానీ జరిగిపోయింది. ఇప్పుడు సిద్ధు కానివ్వండి, ఈయన కానివ్వండి, యాక్టర్స్ క్రూ కానివ్వండి, నరేష్ గారు, ప్రకాష్ రాజ్, పెద్ద పెద్ద స్టార్స్, ఎలా అనిపించింది అంటే వాళ్ళతో యాక్ట్ చేయడం, వాళ్ళ నుంచి నేర్చుకోవడం? దే ఆర్ వర్సటైల్ యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్స్. దే ఆర్ వెరీ గ్రేట్ యాక్టర్స్. నేను అదే నేను చాలా ఎక్సైట్ అయినా ఫస్ట్. ప్రకాష్ రాజు గారు ఇంకా వేరే యాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా. నేను వెళ్ళే ముందు ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ భయం, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ దెన్ దట్ ఈస్ ఓన్లీ దేర్ ఇన్ మై హెడ్. అక్కడ పోతే దే ఆర్ వెరీ స్వీట్, చాలా అదే అయ్యింది నాకు. బట్ డే వన్ వాళ్ళని కలిసిన తర్వాత దే వర్ వెరీ స్వీట్ అండ్ అంటే ఇట్స్ డిఫరెంట్. నేను మాటల్లో చెప్పడానికి నాకు రాదు. ద వే దే డూ ఇట్, ద వే దే ఓన్ దేర్ క్యారెక్టర్ అండ్ యునో పర్ఫార్మ్, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఆ ఒక క్యారెక్టర్లో ఉండిపోయి చేస్తూ ఉంటారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో మీ మూవీ బేబీ ఇలా వెళ్ళింది, నెక్స్ట్ సెకండ్ మూవీ ఇలా, ఇప్పుడు థర్డ్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉన్నాయి, అలాగే రీచ్ అవుతుందని అనుకుందాం. ఎందుకంటే ప్రామిసింగ్. కరెక్ట్. ఎలా అనిపిస్తుంది అంటే అలా వెళ్ళి ఇలా పడినప్పుడు ఏమనిపించింది సెకండ్ మూవీకి? హౌ డిడ్ యు టేక్ దట్ వెరీ ఎర్లీగా? సార్ ఐ వుడ్ సే నాకు రిజల్ట్ని ప్రిడిక్ట్ చేసేదో లేదా నేను దానిపైన డిపెండ్ అయ్యి చేసేంత ఎక్స్పీరియన్స్ ఇంకా నాకు రాలేదు. బట్ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ టు ద క్యారెక్టర్, నేను నా సైడ్ నుంచి నేను ఏమేమి చేయగలుగుతానో అన్నీ చేసిన. అండ్ ఐమ్ సో హ్యాపీ. ఐ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ బోత్ ద ఫిల్మ్స్. నేను ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ ఉన్నాను. అండ్ అవి చాలా టఫ్ రోల్స్ కూడా అవి. ఐఎమ్ గ్రేట్ఫుల్ అంత మంచి క్యారెక్టర్స్, అంత మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ నాకు రావడం. సో అక్కడ వరకు నేను ఐఎమ్ హ్యాపీ. ఎలా తీసుకుంటారు వైష్ణవి? అంటే ఇంత జర్నీ చేసి వచ్చి స్ట్రగుల్ చేసి వచ్చి ఇండస్ట్రీలో ఒక స్థాయికి వెళ్ళిన వైష్ణవి సెకండ్ మూవీలో దెబ్బతిన్నప్పుడు ఎలా, అంటే మీరు కాదు మూవీ దెబ్బతిన్నప్పుడు హౌ డిడ్ యు టేక్ దట్? మనం మంచి చేసినా వస్తాయి, చేయకపోయినా వస్తాయి కదా అని. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చాలా నోషన్స్ ఉంటాయి, తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వరు, గో ఫర్దర్, ఒక సినిమాకో లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్స్ వరకే పరిమితం అవుతారు, ఇండస్ట్రీలో వాళ్ళకి చోటు లేదు. హౌ డిడ్ యు టేక్ దట్? అది ఎక్కడి నుంచి వచ్చిందో ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు లేవు అని. యాక్చువల్లీ మీరు ఓపెన్గా నన్నే చూడొచ్చు కదా. అదే అంటున్నాను. మేబీ ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ ఫర్ మీ. నాకు ఒక 8-9 years పట్టిండొచ్చు బేబీ వరకు రావడానికి. బట్ వచ్చినా కదా నేను. ఐ థింక్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమింగ్ ఫర్ టాలెంట్. మన లోపల టాలెంట్ ఉంది, మనం చేయగలుగుతున్నాం, మనం యాక్ట్ చేయగలుగుతున్నాం అని అంటే మనకు ఛాన్సెస్ ఎందుకు రావు? వీ క్యాన్ డూ ఇట్ నౌ. చంద్రాయణగుట్ట నుంచి ఒక అమ్మాయి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఇలా జెండా పాతడం మీ పేరెంట్స్ ఎట్లా చూస్తారు ఈరోజు టుడే? ఐ మీన్ సెనరియో మిమ్మల్ని పొజిషన్ చూసినప్పుడు హౌ డిడ్ దే ఫీల్? ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారా మీ దగ్గర? మా వాళ్ళు ఎట్లా అంటే మాటల్లో ఎక్స్ప్రెస్ చేసేదంతా ఉండదు మా ఇంట్లో. ఇఫ్ దే ఆర్ సూపర్ హ్యాపీ, నాకు ఇంకా ఫుడ్ పెట్టి చంపేస్తారు.
ఏం తింటావు బెటా, ఏం తింటావు, ఏం కావాలి, ఐ లవ్ బిర్యానీ, ఐ లవ్ ఎగ్ బుర్జీ. ఇంకా నేను వాళ్ళకి ఏదైనా హ్యాపీ మూమెంట్ వచ్చింది, ఇప్పుడు మొన్న టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, అట్లా ఏమన్నా ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేస్తారనమాట. అసలు వాళ్ళ బిహేవియర్లో అర్థమైపోతుంది నాకు వాళ్ళు హ్యాపీ ఉన్నారని చెప్పేసి. అంటే ఇట్లా వర్బలీ ఎక్స్ప్రెస్ చేయడాలు ఉండవు, బట్ ఫాదర్స్ అంటే సీరియస్ ఫిగర్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. మీ మదర్ క్లోజ్ గా ఉంటారు ఆడపిల్లలకి. మా మమ్మీ కొంచెం ఎమోషనల్, ఇంకా ఆమె ఫుల్ సంతోషం వచ్చేసిందంటే ఏడుస్తూనే ఉంటుంది. కళ్ళు దుడవాలి మీరు, ఆనంద బాష్పాల. ఇంకా నేను పోయి హగ్ చేసుకొని క్యూట్. బేబీ మూవీ ఈ సక్సెస్ చూసినప్పుడు, అంటే పెద్ద పెద్ద స్టార్స్ మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు స్టేజ్ మీద, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ పొగుడుతున్నప్పుడు వాట్ వాజ్ దేర్ ఫీలింగ్? మీ ఫీలింగ్ అయితే ఇక అసలు అది Cloud9. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? మా పేరెంట్స్ ఫీలింగ్ అంటే నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు మాట్లాడడానికి. నేను వాళ్ళ కళ్ళలో వాళ్ళ బిహేవియర్లోనే చూసేదాన్ని, దట్ హౌ హ్యాపీ దే ఆర్ అని చెప్పి. మా మమ్మీ మళ్ళీ తర్వాత మేము కాన్వర్జేషన్ ఇట్లా చేస్తున్నప్పుడు చెప్పేది, అసలు మనం ఆయనని రీచ్ అవుతామో లేదో అనే స్టేజ్ నుంచి బెటా నువ్వు ఆయనతో స్టేజ్ పైన నిల్చొని ఆయన నీ గురించి మాట్లాడడం అసలు ఎంత గర్వంగా ఉంది తెలుసా. ఫ్యామిలీలో నాకైతే చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. మొన్నటి వరకు వద్దు వద్దు అన్నోళ్ళే ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది. చాలా మందికి తెలియదు వైష్ణవి జర్నీ ఎలా జరిగింది. ఒక సినిమాతో హిట్ అయిపోయింది, హీరోయిన్ అయిపోయింది, స్టార్ అయిపోయింది అనుకుంటారు, కానీ ఆమె పడ్డ స్ట్రగుల్ నేను విన్నాను, మీ స్ట్రగుల్స్ అన్ని. సో హౌ వాజ్ దట్ జర్నీ? మీ మదర్ని తోడు తీసుకొని వెళ్ళి మీరు పార్క్లో షూట్ చేసేటప్పుడు వాష్రూమ్స్లో బట్టలు మార్చుకునే పరిస్థితి నుంచి సొంత కార్వాన్ తెచ్చుకునే రోజు వచ్చింది. Oh, you did so much research. Yeah, I do. I'm glad that you noticed. బ్యూటిఫుల్ అండి, నేను బ్యూటిఫుల్ అనేదే చెప్తాను, ఎందుకంటే ఈజీగా వస్తే మనకు కూడా దాని విలువ తెలియదు. డెఫినెట్గా నేను ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు, యూట్యూబర్గా ఉన్నప్పుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చేస్తున్నప్పుడు స్ట్రగుల్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇవాళకి కూడా మనకి ఏదో వేళ స్ట్రగుల్ ఉంటుంది, బట్ ఆన్ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్ యూనో స్పేస్లో. అప్పుడు ఉండాల్సిన స్ట్రగుల్స్ అప్పుడు ఉంటాయి, బట్ అవి ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావడమే ఇస్ లైఫ్ను. దాని గురించి కంప్లైంట్ చేస్తూ దాని గురించి మాట్లాడుతుంటే మన లైఫ్లో సగం స్పేస్ అంతా దానికి వెళ్ళిపోతుంది. యూ షుడ్ థింక్ పాజిటివ్ను, ఇంకా పాజిటివ్గా ఆలోచించి కొంచెం పీస్ఫుల్గా ఉండి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీదే ఫోకస్ చేసేదాన్ని నేను. ఈవెన్ దో ఇట్ వాస్ టఫ్, ఐ నో ఇట్ విల్ బీ టఫ్, ఇంకా నేను ఇంకా ఫోకస్ చేస్తుండే పాజిటివ్గా ఉండాలి అని చెప్పి. బేసిక్గా అందంగా ఉన్న అమ్మాయిలకి యూనో స్క్రీన్ మీద బాగుంటామనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ హీరోయిన్ అవ్వాలనే ఒక డ్రీమ్ ఉంటుంది చూసారు, దాన్ని అసలు కళ కనడానికే చాలా ధైర్యం. కరెక్ట్. ఏ రోజు కలిగన్నారు, ఎప్పటిది ఈ డ్రీమ్ ఇది? యాక్చువల్లీ మా తాతయ్య సినిమాలో పిచ్చి. ఓ ఆ సినిమా పిచ్చా? మా తాతయ్య మా డాడీ దాదాపు అందరికీ ఉంటుంది. మా డాడీ సీడీలు ఫుల్ 100-200 సీడీలు ఉంటుండే ఇంట్లో. ఓకే, పాత సినిమాలే అన్నీ. ఇంకా ఏ కొత్త సినిమా వస్తే ఆ కొత్త సీడీ ఇంట్లో ఉంటుంది. అట్లా అక్కడ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది, బట్ యాక్టింగ్ పైన, ఇంకా యాక్టింగ్ అయిన లైఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది తెలీదు, కానీ ఇవాళ డే యాక్టింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. డిడ్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ దట్ నేను ఒక రోజు హీరోయిన్గా ఉంటాను, ఇండస్ట్రీలో హీరోయిన్గా ఉంటానని? ఏ రోజు ఆ డ్రీమ్? అంటే అది రియల్గా మీరు అనుకోవడానికే చాలా మందికి ధైర్యం సరిపోదు, అది ఇమాజిన్ చేసుకున్నారు మీరు. వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? ఐ థింక్ నేను యూట్యూబర్గా చేస్తున్నప్పుడు, ఓకే, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నాకు ఆ రియలైజేషన్, అంటే నేను ఫీల్ అయినా ఇది కాదు, ఇదంతా ఓకే, నేను పెద్దగా ఏదో చేయాలి, నేను ఇది సరిపోవట్లేదు నాకు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని ఆ రోజు అనిపించింది. ఈవెన్ బేబీ కూడా అలాంటి సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చేయాలన్నా లేదంటే అలా మాటతోటి అలాంటి క్యారెక్టరైజేషన్ చేయాలన్నా చాలా గట్స్ కావాలి. మీకే కాదు, మీ పేరెంట్స్. కరెక్ట్. ఎందుకంటే చుట్టాలు ఉంటారు, చుట్టుపక్కల మనుషులు ఉంటారు. హౌ డిడ్ దట్ కమ్? ఎలా వచ్చింది మీ ఫ్యామిలీలో? ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో అలాంటి గట్స్ రావాలంటే చాలా ఇది కావాలి. వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్? ఇట్స్ జర్నీ అండి. అంటే మేము ఎక్కడి నుంచి అయితే వచ్చినామో దానికంటే వర్స్ట్ ఇంకేం లేదు మా లైఫ్లో. ఐ థింక్ అదే నా మోటివేషన్. ఇంకా నాకు దానికంటే చిన్నగానే అనిపిస్తాయి నాకు. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ గుడ్ థింగ్ దట్
నేను ఆ సినిమా చేసినాక అవన్నీ చేసిన తర్వాత నాకు మా ఇంట్లో ఏమనుకుంటున్నారు అనేదే నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వాళ్ళతోనే ఉంటున్నాం అని చేస్తున్నాం. మాకు ఆ మధ్య అసలు దాని గురించి డిస్కషన్ అనేది రాలే. నేను డే 1 చెప్పాను ఇట్లా ఇట్లా ఉంది సినిమాలో, ఇట్లా కొన్ని సీన్స్ ఉన్నాయి అని చెప్పి. రెస్పాన్స్ ఏం లేదు. ఐ నో దర్ కమ్ ఓకే అంటే ఇదేదో చేస్తుంది కదా చేయనిద్దాం అన్న స్పేస్లో. రెస్పాన్స్ ఏం లేదంటే అసలు ఏం చెప్పలేదా? ఓ ఎస్ అని నో అని రెండు చెప్పలేదా? నో యాజ్ ఇన్ దే బిలీవ్డ్ మీ, ఓకే నీకు తెలుసు ఏం చేయాలో ఓకే అన్నట్టు. బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా అసలు దాని గురించి డిస్కషన్ లాంటివి పెద్ద ఏం పెట్టలేదు మా వాళ్ళు. దే ఆర్ ఓకే విత్ దట్. ఓకే దే ఆల్సో యాక్సెప్టెడ్ ఇట్ యాజ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ వర్క్. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా నెగిటివ్గా అంటే మీ క్యారెక్టర్ని మీకు ఓన్ చేసేసారు, మీకు అట్రిబ్యూట్ చేసేసారు. యూ డిడ్ దట్ క్యారెక్టర్, కానీ అది అట్రిబ్యూట్ చేసి చాలామంది తిట్టారు. ఇలాంటిది అలాంటిది రకరకాల కామెంట్స్, రకరకాల. భయం వేసిందా మీకు సినిమా తర్వాత ఇట్లా అంటారేమో అని? రాజేష్ గారు నాకు ఒక విషయం చెప్పారు, నీ క్యారెక్టర్ గురించి అంత ఓన్ తిడుతున్నారు అని అంటే వాళ్ళు నిన్ను ఓన్ చేసుకున్నారని, ఆ క్యారెక్టర్ని వాళ్ళ లైఫ్స్లో చూసుకున్నారంటే అంటే నువ్వు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసావు. ఇట్స్ నాట్ అబౌట్ యూ, డోంట్ ఫోకస్ ఆన్ దాట్. అంటే కొందరు ఉంటారు ఇట్లా తీసుకునే వాళ్ళు, బట్ అట్ ద సేమ్ టైం ఇది 10% అయితే 90% నీ క్యారెక్టర్ గురించి, నీ పర్ఫార్మెన్స్ గురించి బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వై డోంట్ యూ ఫోకస్ ఆన్ దాట్? ఆ మినిట్కి డెఫినెట్గా బాధ అయితే అంత వచ్చేసరికి అయింది. బట్ సే ఇట్స్ ఆల్ ద క్యారెక్టర్ నో అండి, అంతే. మీ మదర్ మీతో పాటు తీసుకుని వెళ్ళేవాళ్ళు, తర్వాత తీసుకెళ్ళడం మానేశారు. మీ మదర్ని మీ షూట్స్ కానీ మీతో పాటు తోడు తీసుకెళ్ళడం మానేశారు. ఏంటి రీజన్? మీరేంటి ఎక్కడి నుంచి రీసెర్చ్ చేస్తున్నారు? చేయాలి కదండి. అయ్యో వస్తుంది అప్పుడప్పుడు, కానీ ఎవ్రీడే మా తమ్ముడు ఉంటాడు నా వెంబడి. మీ తమ్ముడు తీసుకెళ్ళి కొంచెం కంఫర్టబుల్, ఎందుకంటే వచ్చింది కదా ముందు నా వెంబడి, ఇంకా కొంచెం కంఫర్టబుల్గా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నప్పుడు తీసుకుని వెళ్తాం. అంటే కొంతమంది చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు. మా అమ్మాయి షూటింగ్కి వెళ్తుంది, ఐ హావ్ టు బీ దేర్, మొత్తం చూసుకోవాలి. అవును, మా వాళ్ళు చాలా ప్రొటెక్టివ్. మా మమ్మీ డాడీ ఇంకా మా తమ్ముడికి మా టీమ్కి ఫోన్ చేస్తూనే ఉంటారు, ఏం చేస్తుంది, తిన్నదా లేదా, ఏం చేస్తుంది, ఆల్ దట్ దే కీప్ ఆన్ చెకింగ్. మై బ్రదర్ విల్ ఆల్వేస్ బీ విత్ మీ. ఇప్పుడు వైష్ణవి ఒక బిగ్గెస్ట్ మూవీలో ఎంటర్ అయింది. ఫ్యూచర్లో ఏ సినిమాలు చేయబోతోంది, ఎట్లాంటి రోల్స్ చేయబోతోంది, డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయి వైష్ణవికి? అట్లా పెట్టుకుంటే కష్టం. నేను ఓపెన్ బుక్లా ఉంటే ఏది ఎక్సైట్ చేస్తుందో అది మనం తీసుకుంటాం. ఒక స్టార్, ఒక ఇమేజ్, ఫ్యాన్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ స్టార్, బట్ ఇమేజ్ అయితే ఉంటుంది కదా, గుర్తింపు, ఈ లవ్, సపోర్ట్. అసలు నేను ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఒకప్పుడు ఐ హ్యాడ్ దిస్ థాట్ సేయింగ్, మనతోని ఒకరు వచ్చి పిక్చర్ దిగుతున్నారనంటే, వాళ్ళ ఫోన్లో మన పిక్చర్ ఉండాలనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్లో మనం ఎక్కడో ఒక ఇంపార్టెంట్ పార్ట్, అది అవ్వాలి. ఐ వాంట్ టు బీ దాట్ అన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు వచ్చేది. మెల్లిమెల్లిగా అది ఇంక్రీజ్ అయింది. బేబీ తర్వాత ఒక్కొక్కరు పిక్చర్స్ కోసం కానీ, నా ఏదైనా వీడియోస్ వస్తే ఆ వీడియోస్లోంచి పిక్చర్స్ తీసి ఎడిట్ చేయడం కానీ, వాళ్ళ టైం, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్న టైం నా కోసం స్పెండ్ చేస్తుంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఫర్ మీ. నాకు అప్పుడప్పుడు డిమోటివేట్ అయిపోతున్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో నా ఫ్యాన్ పేజెస్ నుంచి ఇప్పుడు కూడా చెప్తాను, ప్రతి ఒక్కరికి ఎనర్జీ అయిపోతుందండి. ఎనర్జీ అయిపోవడం వేరు, డిమోటివేట్ అవ్వడం వేరు. ఉంటాయి కదా కొన్ని ఇన్సిడెంట్స్ మనకి లైఫ్లో, మనం ఏదో చేయాలనుకుంటాం కానీ అక్కడ వరకు ఆ ప్రయత్నంలో ఏవో ఆటంకులు వస్తూ ఉంటాయి. బట్ విల్ నాట్ ఫోకస్ ఆన్ దాట్. బట్ ఆ టైంలో ఎంతో కొంత అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో నాకు ఇవి కనిపిస్తే నాకు మోటివేషన్ వస్తూ ఉంటుంది, యూనో ఆ పుష్ వస్తూ ఉంటుంది. అరే జనాలు ఉన్నారు నీకోసం, చేస్తున్నారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ, యూ హ్యావ్ టు బీ దట్, యూ హ్యావ్ టు రీచ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఆల్సో చేయాలి, నేను వచ్చింది దానికోసం కదా. ఇంకా అలా ఇమేజ్ని పట్టుకొని వెళ్తే, ఐ మీన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని ఒక ప్రెషర్ పెట్టుకుంటే మీకు ఇష్టమైన క్యారెక్టర్స్ చేయగలుగుతారా? కొన్ని ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఫస్ట్ డే కాబట్టి మీరు chose it like that. కానీ బాధ్యత పెరిగే కొద్దిగా ప్రెషర్ పెరగదా? ఇలాంటివి చేస్తే ఎట్లా ఉంటుందో రిజల్ట్, అలాంటివి చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది? 100% అది ఉంటుంది. నేను బేబీ, ఐల్ బీ హానెస్ట్, బేబీ రిలీజ్ అయిన తర్వాత ఎంతైతే హ్యాపీనెస్ ఉందో దానికంటే డబుల్ నాకు ప్రెషర్ అనిపించేది.
ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అని, నెక్స్ట్ ఏంటి అని. నెక్స్ట్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి, ఇంత పెద్ద లాంచ్ వచ్చేసింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది. బట్ ఒక పాయింట్ కనిపించింది దట్ వాట్ ఎవర్ నువ్వు బిలీవ్ చేస్తే దే విల్ ఆల్సో లైక్ ఇట్. నువ్వు బిలీవ్ చేయకుండా ఈ క్వశ్చన్ మార్క్స్ పెట్టుకొని చేస్తే యూ కాంట్ డూ ఇట్ ఫుల్లీ, అండ్ అది వాళ్ళకి రీచ్ కూడా అవ్వదు. నువ్వు బిలీవ్ చేసి ఇంకా నీకు నచ్చింది క్యారెక్టర్, నువ్వు క్యారెక్టర్లో నువ్వు చూసుకోగలుగుతున్నావు అంటే జస్ట్ గో ఫర్ ఇట్ అని అనుకున్నా. దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. ఈ జర్నీలో బాగా హ్యూమిలేట్ అయిన సందర్భం ఉందా? అంటే ఆఫ్ కోర్స్ ఉంటాయి, యూనో ఇండస్ట్రీ అన్నాక ఎత్తే వాళ్ళు ఉంటారు, పడేసి లైక్ అంటే ఛాన్సెస్ కోసం వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేయడం కావచ్చు, లేదంటే మాటలు అనడం కావచ్చు, బాధ పెట్టడం కావచ్చు, గుచ్చుకునేలా మాట్లాడడం, ఈ సందర్భాలు ఉంటాయి. సో బాగా బాగా ఇబ్బంది పడ్డ సందర్భం, అరే ఇలాంటిది కూడా ఉంటుంది, మనం దీన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలని వినేవాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి. రిజెక్షన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం మూడ్ ఆఫ్ అయిపోతాము. ఎంతో ఎవ్రీడే మనం చేస్తుంటాం ప్రయత్నం, ఆడిషన్స్కి వెళ్తుంటాం. బట్ ఇంకా అక్కడే ఆగిపోవడం కదా. అంటే నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, నేను ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఐ చేంజ్డ్. ఇంకా ఒకప్పుడు మేబీ చిన్న చిన్న ఇష్యూస్ని తీసుకొని ఇప్పుడు రిజెక్ట్ చేశారు అనగానే నేను ఫుల్ బాధపడిపోయి డే అంతా స్పాయిల్ చేసుకోవడం అది లేదు. సరే ఇవాళ అవ్వలేదు, రేపు ఇంకా ఐ కంప్లీట్లీ చేంజ్డ్ ఇన్ టు అ పాజిటివ్ పర్సనాలిటీ. నేను అసలు ఫోకస్ చేయట్లేదు. మీరు అడిగితే నాకు గుర్తు కూడా రావట్లేదు అసలు ఏమున్నాయని. బట్ ఐమ్ షూర్ చాలా ఉంటాయి. మీరు పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు, అజిత్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు, పెద్ద పెద్ద స్టార్స్తో. ఇలా చేసినప్పుడు వాళ్ళ నుంచి ఏమేమి తీసుకున్నారు? ఎవరెవరి నుంచి అజిత్ గారి నుంచి ఏం నేర్చుకున్నారు, అల్లు అర్జున్ గారి నుంచి ఏం నేర్చుకున్నారు? సంథింగ్ టేక్ అవే ఉంటుంది కదా. యా, అజిత్ గారి నుంచి హీఈస్ ద స్వీటెస్ట్. చాలా హంబుల్, చాలా డౌన్ టు ఎర్త్. అప్పుడెప్పుడో 6 months ముందు అదే షూట్ అయిన ఫస్ట్ షెడ్యూల్లో ఒక్క డే ఏదో 2 రోజులు షూట్ చేసాము. దాని తర్వాత 6 months తర్వాత ఇంకొక షెడ్యూల్ పడింది. అసలు నా డైలాగ్ కూడా లేదు అప్పటికి, బట్ గుర్తుపెట్టుకున్నాను నేను. దట్ ఈస్ వెరీ స్వీట్. నో అంటే అలా డౌన్ టు ఎర్త్ ఉండాలి, అలా యూనో హంబుల్ ఉండాలి అని చెప్పి. అండ్ అల్లు అర్జున్ గారు హిజ్ వాట్ నాట్, ఆయన డ్యాన్స్ నేర్చుకోవచ్చు, ఆయన స్వాగ్ చూడొచ్చు, ఆయన స్టైల్ చూడొచ్చు. చాలా దర్స్ అ లాట్ టు టేక్ అండ్ లెర్న్ ఫ్రమ్ లాట్ ఆఫ్ బిగ్ పీపుల్. సో హైదరాబాదీ అమ్మాయి మీరు. హైదరాబాదీ అమ్మాయి అంటే స్వాగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, వాళ్ళ లైఫ్లో రకరకాల కలర్ఫుల్గా ఉంటుంది. కరెక్ట్. వాట్ కలర్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ఏ హైదరాబాదీ అమ్మాయిగా? మీరు ఏం చెప్తారు? చాంద్రాయణగుట్ట పోరిలా ఏం చెప్తారు మీరు? చాంద్రాయణగుట్ట పోరి, ఓ మై గాడ్, మస్తు రోజులైంది నేను పోరి అనే పదం వినక. ఐ మిస్ ఓల్డ్ సిటీ, ఐ డూ. ఓల్డ్ సిటీలో చిన్న ఫెస్టివల్ కూడా ఒక పెద్ద సెలబ్రేషన్ అక్కడ. లెట్స్ టేక్ శ్రీరామనవమి, ఉగాది, ప్రతిదీ. శ్రీరామనవమి అనగానే మా చంద్రాయణగుట్టలో పొద్దునంతా పూజలు అవన్నీ చేసిన తర్వాత సాయంత్రం ఊరేగిపిస్తుండే. చిన్న చిన్న పిల్లలందరికీ వేషాలు వేసి, రాముడు వేషం, కృష్ణుడు వేషం, అవన్నీ చేస్తుండే. ఫనీ థింగ్, ఇంకా చిన్న ఉన్నప్పుడు ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ వేషం. సీత, రాధా వేసా 2 సార్లు వేసి. చాలా ఫన్నీ. అక్కడ పడింది సీడ్. మేబీ ఫొటోస్ ఉంటాయి, అద్దంలో చూసుకుంటారు. ఓకే. చాలా చిన్న పిల్ల ఉంటాను. ఏజ్ అంటే 4-5 years ఏజ్ అంతే, చాలా చిన్న. ఓకే, బిలో 10 ఓన్లీ. ఓకే. అంటే ప్రతిదీ ఇంకా చాలా పెద్ద సెలబ్రేషన్. అందరూ ఇంటికి రావడం, కజిన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆ గల్లీల నేబర్స్, వాళ్ళు ఇల్లు, క్రేజీ ఫన్. బట్ ఇక్కడ వచ్చేసరికి అంత సైలెంట్ అండ్ సెటిల్. దిస్ ఈస్ ఆల్సో గుడ్. పీస్ ఇస్ నీడెడ్ ఇన్ లైఫ్. బట్ ఇక నాకు గుర్తొచ్చినప్పుడల్లా, నేను మిస్ అయినప్పుడల్లా ఐ కీప్ గోయింగ్. బోనాలు కానీ, బోనాలు అంటే ఇంకా ఇంత క్రౌడ్ లో ఇబ్బంది లేదా మీకు? ఇబ్బంది అవ్వదా అక్కడ? మా వీళ్ళు మాకుంటాయి కదండి. ఇంకా మఫ్తీలు వెళ్తారా? స్కార్ఫ్ వేసుకోవడం ఏదో. వంట చేస్తారా ఇంట్లో? హ్యాపీగా. బిర్యానీ వండుతారా? వండుతాం. దమ్ బిర్యానీ. సూపర్. ఐ లవ్ కుకింగ్. ఐ క్యాన్ కుక్. అంటే బేసిక్గా బాధ్యత కలిగిన ఫ్యామిలీ, బాధ్యత తెలిసిన ఫ్యామిలీ నుంచి, కొంచెం రప్చర్ అయిన ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అది అలవాటు పడతారు కదా, అది బాడీలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. యూ టేక్ రెస్పాన్సిబిలిటీస్. అది లైఫ్ లాంగ్ రిజంబుల్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ కానివ్వండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, రకరకాలు వచ్చేసినాయి, ఇప్పుడు రీల్స్ వచ్చేసినాయి, అన్నీ అందరికీ కొంచెం ఈజీ అయింది కంపారిటివ్లీ. ఒక
15 years బ్యాక్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఇండస్ట్రీలోకి రావడానికి వే ఈజీ అయింది. అదే సందర్భంలో ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఎక్కువైంది. వాట్ యూ అడ్వైస్ యాజ్ ఎ గర్ల్, ఇంకొక సాటి గర్ల్కి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? ఐల్ సే ఒకరొకరు చేస్తున్నారు కదా అని వాళ్ళది కాపీ కొడితే ఐ డోంట్ థింక్ యూ విల్ గో ట్రావెల్. మన లోపల మనకు ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది కదా, అది ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. అది కొందరు ఇన్ఫ్లుయెన్సెస్లో కూడా టాప్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారు. దట్ ఈస్ వన్ స్కేల్. యూట్యూబర్ ఇస్ వన్ స్కేల్, యాక్టింగ్ ఇస్ వన్ స్కేల్. ఫిగర్ వాట్ యూ వాంట్ ఫస్ట్. ఇప్పుడు ఆ అమ్మాయి అది చేసింది, నేను అదే చేస్తానంటే మేబీ నీ లోపల ఆ క్వాలిటీ ఉందో లేదో తెలియదు. సో ఫిగర్ వాట్ యూ క్యాన్ డూ అండ్ వాట్ యువర్ బెస్ట్ యాట్ డూయింగ్. అది ఫిగర్ చేసుకున్న తర్వాత అండ్ ఎస్, దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ వెల్కమింగ్ టు టాలెంట్. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ట్రై చేస్తుంటేనే ఏదో ఒక రోజు మనకు వస్తుంది. అట్లనే నేను వచ్చిన ఇడికి. సో కాంపిటీషన్ డెఫినెట్గా మనం ఒకరోజు డిలే చేసినాం, ఒకరోజు చూసుకుందాంలే అవ్వదులే అంటే చాలామంది వచ్చేస్తారు. సో మీకు మోటివేషన్ ఏంటి? అంటే ఒకసారి డిమోటివ్ అయినప్పుడు, డౌన్ అయినప్పుడు మీకు మీరు ఇచ్చుకునే మోటివేషన్ ఏంటి? మై గోల్, నేను ఏదైతే అనుకొని ఇక్కడికి వచ్చినో. ఏం గోల్ మీ గోల్? ఐ వాంట్ టు బీ రికగ్నైజ్డ్ యాజ్ అ గుడ్ యాక్టర్. యు ఆర్ దేర్ రైట్ నౌ? నో, నాకు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ ఐ యామ్ దేర్. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఇలా ఈ రోల్ మోడల్ కానీ ఇన్స్పిరేషన్ కానీ ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో? ఐ మీన్ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ. నేను ఐ టేక్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ సమాంతా గారు, సాయి పల్లవి గారు, కీర్తి సురేష్ గారు, ఆల్సో అనుష్క గారు, ఆలియా భట్. నేను చూస్తూ ఉంటా ఇవన్నీ. సో దేర్ పర్ఫార్మెన్సెస్, ఐ లుక్ అట్ దేర్ పర్ఫార్మెన్సెస్. ఎట్లాంటి పర్ఫార్మెన్స్ రావాలి నాకు? ఐ లైక్ దట్ రష్ ఇన్ సైడ్. ఒక స్ట్రాంగ్, ఛాలెంజింగ్, డిఫరెంట్ క్యారెక్టర్ మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు లోపల ఏదైతే ఆ ఫీలింగ్ వస్తుందో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ వాంట్ దాట్. సో అది నాకు మీకు ఛాలెంజ్ కిక్ ఇస్తుంది. యా, నాకు ఇంకా ఛాలెంజెస్ కావాలి. ఈ మధ్యకాలంలో చూసి భలే రోల్ అబ్బాయిది అని అనిపించిన రోల్ ఏదైనా ఉందా ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో? బాలీవుడ్ కావచ్చు, ఇక్కడ కావచ్చు. నాకు గంగూబాయ్ అలా అనిపించింది. మీరు ఆలియా భట్ అనగా నాకు అదే గుర్తొచ్చింది. యూజువల్గా అది చాలా ఛాలెంజింగ్ రోల్, అట్లాంటి రోల్ చేయడం. అండ్ ఐ థింక్ బేబీ లాంటి ఒక క్యారెక్టర్ చేసిన మీకు అట్లాంటి రోల్ చేయడం నాట్ ఎ బిగ్ టాస్క్ అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ సంబడీ ఈస్ దేర్ లిజనింగ్ టు దట్ ఈస్ డెఫినెట్లీ ఎ టాస్కే, కానీ ఐ వాంట్ టు డు. యా బాగుంటుంది. సంథింగ్ లైక్ దట్. హోప్ఫుల్లీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వైష్ణవి గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. జాక్ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి, అండ్ అగైన్ మీరు చేయబోయే సినిమాలు కూడా సక్సెస్ మీట్లో అండ్ ప్రీ లాంచ్లో మనం ఇలా కలిసి హాయిగా మాట్లాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. Thank you so much, Andy. That's really sweet of you. Thank you.